సార్ రియల్ ఎస్టేట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి అవును. రద్దు చేయలే. ఇప్పుడు చేయలే. ఫస్ట్ కమిటీ అన్నారు, తర్వాత వీళ్ళందరూ గొడవలు చేసేసరికి కమిటీ చేస్తామన్నారు. కమిటీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏకంగా ఎల్ఆర్ఎస్ రద్దు లేదు ఏం లేదు అంటారు. ఇప్పుడు అవి కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది కదా. 100% మాట తప్పినట్టే కదా. అన్ని తప్పింది ఏమైతే ఏది తప్పరు. ఓడ దాటదాకానే ఓడ మల్లన్న, ఓడ దాటగానే బోడి మల్లన్న అన్నట్టు ఈరోజు ఏది తప్పరు. నీ వాళ్ళు అమ్మేదానికంటే వీళ్ళు అమ్ముతా ఉంటారు. ఈయన ఇంకొక సంవత్సరం ఎక్కువ ముఖ్యమంత్రి ఉన్న డేంజరే. రేవంత్ రెడ్డి కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిన పాలన మీద అది చేసి దాచిపెట్టుకున్న మూటల పైన పడ్డాయి వీళ్ళు. = 7 నెలల పాలన అంతే. 7 నెలల్లో డైరెక్ట్ వాళ్ళు సంపాదించి పెట్టుకున్న మూటల మీద వీళ్ళు పడ్డారు. నవిలు మూట మీద కానీ, లేకుంటే నిన్న ఇది వచ్చిన మూట కానీ, ఇవాళ చేసిన ఎందుకు కొనసాగిస్తుంది చెప్పు. కదిలేకుండా ఎందుకున్నారు ఆయన? కాబట్టి వాళ్ళు మార్చనికి లేరు. ఏ ఆఫీసర్ వాళ్ళు పెట్టుకోవాలి. నువ్వు ఎంత సంపాదించినావు వాళ్ళకెళ్ళి నాకు ఇచ్చేసే. సోమేష్ కుమార్కు ఈరోజు కేసు అవుట్లా చాలా మంది ఐఏఎస్ను భయపెట్టి ఎవడెవడైతే వాటాలు ఇవ్వలేదో ఎవడెవడైతే వాళ్ళందరికీ ఇవ్వాలా భయం. ఇక రేపు ఆయన మీద ఎంత సివియర్గా వీళ్ళు పడితే అంతా వాళ్ళు పెంచుకుంటూ పోతారు. అంటే 100% భయంకరమైన పైసలు అమయ్ కుమార్ దగ్గర ఉన్నది. అది ఓపెన్ సీక్రెట్. అమయ్ కుమార్ దగ్గర ఉన్నది, వీళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళంతా ఎందుకు చేసుకుంటలేరు, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అని అంటే 100% ఇవి మొత్తం ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి.